అఖండ 2 సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసిన తర్వాత రెండో రోజు కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. డిసెంబర్ 11న వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ రివ్యూ, సోషల్ మీడియాలో హైప్, తమనిచ్చిన బీజిఎం, బోయపాటి యాక్షన్ బ్లాక్స్ ఆల్ కంబైన్ అయి థియేటర్లలో పవర్ఫుల్ ఎనర్జీ సృష్టించాయి. ఇప్పుడు రెండో రోజు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మొదటి రోజు ఫ్యాన్స్ షోలు, ఎర్లీ మార్నింగ్ స్క్రీనింగ్స్ అన్నీ హౌస్ఫుల్గా నడిచాయి. రెండో రోజు అయిన శనివారం కూడా అదే స్థాయిలో ఆడియన్స్ రద్దీ కొనసాగింది. ఫస్ట్ డే భారీ బజ్ కారణంగా సెకండ్ డేలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు చేరుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం షోలు కాస్త స్లోగా ప్రారంభమైన సాయంత్రం నైట్ షోలకి పూర్తి ఆక్యుపెన్సీ నమోదైంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం అఖండ 2 రెండో రోజు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 22 కోట్ల గ్రాస్, 17 కోట్ల షేర్ సాధించింది. ఏరియా వారీగా చూస్తే నైజాం ఏరియాలో సుమారు 6.2 కోట్లు, సీడెడ్లో 4.5 కోట్లు, ఉత్తరాంధ్రాలో 2.5 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.6 కోట్లు, వెస్ట్ గోదావరి 1.1 కోట్లు, గుంటూరు 1.8 కోట్లు, కృష్ణా 1.4 కోట్లు, నెల్లూరు 0.8 కోట్లు వసూలయ్యాయి. ఇక ఇతర ప్రాంతాల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి దాదాపు 3 కోట్ల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్లో కూడా సినిమా బలంగా నిలిచింది. యుఎస్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో రెండో రోజు కూడా మంచి హోల్డ్ కనిపించింది. అక్కడ సుమారు 2.5 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ కలిపితే రెండో రోజు 27 కోట్ల నుంచి 28 కోట్ల మధ్య, షేర్ 19 కోట్ల వరకు నమోదైంది. ఇలా రెండో రోజు కలిపి 2 రోజుల వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు 95 కోట్ల గ్రాస్, 57 కోట్ల షేర్ దాటాయి. అంటే 2 రోజుల్లోనే సినిమా తన మొత్తం బిజినెస్లో దాదాపు 55% రికవర్ చేసుకుంది. ఇది బాలయ్య కెరీర్లో చాలా పెద్ద అచీవ్మెంట్. రెండో రోజు ప్రేక్షకుల రెస్పాన్స్ విషయానికి వస్తే ఫ్యాన్స్తో పాటు మాస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అఘోరా ఎంట్రీ సీన్, రుద్రతాండవం, తల్లి సెంటిమెంట్ పాట, మంత్రోచ్చారణ బ్యాక్గ్రౌండ్, ఈ సీన్లు థియేటర్లలో అత్యధిక చప్పట్లు అందుకున్న భాగాలు. తమన్ మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండో రోజు కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. బోయపాటి స్టైల్ స్లోమో షాట్స్, బాలయ్య ఎనర్జీ, పవర్ఫుల్ డైలాగులు పెద్ద హైలైట్ అయ్యాయి. కానీ కథాపరంగా కొత్తదనం లేదనే కమెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మాస్ ఆడియన్స్కు ఈ సినిమా కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగింది. వీకెండ్ వరకు ఈ పాజిటివ్ ఎనర్జీ కొనసాగితే సినిమా సులభంగా బ్రేక్ ఈవెన్ చేరే అవకాశముంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే అమెరికా ప్రీమియర్స్ తర్వాత సెకండ్ డే కూడా మంచి హోల్డ్ ఉంది. యుఎస్లో రెండో రోజు కలిపి $180K సుమారు 1.5 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం ఓవర్సీస్ కలెక్షన్ $750K సుమారు 6.3 కోట్లు చేరింది. ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్ మార్కెట్లలో కూడా సినిమా స్టేబుల్గా కొనసాగుతోంది. రెండో రోజు కలెక్షన్ని చూసి ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. మొదటి వారం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గ్రాస్ 130 కోట్లు దాటే అవకాశం బలంగా ఉందని, ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి షేర్ 50 కోట్ల దగ్గర చేరవచ్చని అంచనా. బాక్సాఫీస్ రిపోర్ట్స్ కాకుండా థియేటర్ వాతావరణం కూడా చెప్పదగినది. ముఖ్యంగా సీడెడ్, కర్నూలు, గుంటూరు, నైజాం ఏరియాల్లో థియేటర్లలో ప్రేక్షకులు బాలయ్య డైలాగులకు సీటీలు కొడుతూ గట్టిగా జై బాలయ్య నినాదాలతో సినిమా చూస్తున్నారు. ఫ్యాన్స్ షోలు రెండో రోజు కూడా కొన్ని సెంటర్స్లో కొనసాగాయి. ఇక క్రిటిక్స్ రివ్యూలను చూసినప్పుడు చాలామంది కథ రొటీన్ అయినా బాలయ్య ప్రెజెన్స్నే సినిమా నిలబెట్టింది అంటున్నారు. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్లు, మంత్ర సీన్లు, సనాతన ధర్మం మీద డైలాగులు బాగా వర్కౌట్ అయ్యాయి. తల్లి సెంటిమెంట్ సీన్స్ కొంచెం మోస్తరు రేంజ్లో ఉన్నా ప్రేక్షకులు బోర్ అయ్యే అవకాశం లేకుండా సినిమా వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడు మిగిలిన సండే మరియు సోమవారం కలెక్షన్స్ కీలకమవుతాయి. సండే రోజున ఫ్యామిలీ ఆడియన్స్ రద్దీ మరింత పెరిగే అవకాశముంది. మొదటి 3 రోజులు బలంగా ఉంటే అఖండ 2 వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి హిట్ రేంజ్లోకి వెళ్లిపోవచ్చు. మొత్తానికి రెండో రోజు అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర బలమైన హోల్డ్ కనబర్చింది. ఫ్యాన్స్ మరియు మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. కొత్త కథ లేకపోయినా బాలయ్య పవర్, తమన్ మ్యూజిక్, బోయపాటి స్టైల్ మంత్రం కలిసి సినిమా విజయానికి దారితీస్తున్నాయి. ఇప్పటివరకు చూస్తుంటే అఖండ 2 బాలయ్య కెరీర్లో మరో గట్టి హిట్గా 2025లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక భారీ మాస్ బ్లాక్బస్టర్గా నిలవడం ఖాయం.